కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఆ అవినీతికి కారణం హరీష్ రావు, సంతోష్ రావు. అయితే ఆ ఇద్దరు వెనుక ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి అన్న ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. వాస్తవం కవిత గారు చెప్తేనే ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతోనే ఈ కరప్షన్ అంతా కారణం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు అని చెప్పారు. మరి ఇప్పటికైనా హరీష్ రావు గారు, సంతోష్ గారు బయటకు వచ్చి యథార్థం ఏదో ఒప్పుకొని ఆ పశ్చాత్తాపడితే సగం సమస్య పరిష్కారం అయింది. పశ్చాత్తాపం లేకుండా ఇంకా ఎక్కువ మాట్లాడితే చేసిన తప్పు ఇంకా ఎక్కువ అవుతుంది కదా, తక్కువ కాదు. ఇప్పుడు ఈ విషయాల మీద మీరు ఆమెను ప్రమాణంగా తీసుకొని ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేము. చాలామంది నిపుణులు చేసినటువంటి సర్వేల ఆధారంగా వచ్చినవి వాటిని మనం పక్కన పెట్టి ఈమె వ్యాఖ్యలు ఆమె వ్యాఖ్యలు ప్రామాణికం చేసుకొని చర్చ చేస్తే అది మనల్ని మనం దిగజార్చుకోవటం తప్ప మరొకటి కాదు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో కేసీఆర్కి సంబంధం లేదని కవిత అనడం అనేది విడ్డూరం. తాను అనుకుంటున్న కేసీఆర్ చుట్టూన్న ఇద్దరు దయ్యాల గురించి అయితే చెప్పింది అనుకోండి, హరీష్ రావు, సంతోష్ రావు. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పేరు తేవడం వల్ల మళ్ళీ రాజకీయమే చేస్తున్న పరిస్థితి. మరి ఈ సందర్భంగా ఏం జరిగింది ఈ గ్యాప్లో అనే విషయాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ తర్వాత ఉన్న ఈ ముగ్గురులో పదవుల పందేరంలో ఏదో అలజడి అడ్డంకులు వస్తున్న మాట మనకు అర్థమవుతుంది. ఒకటి, ఆమె తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకుంది కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయని. రెండు, ఆమె చెప్పలేకపోతుంది ఏంటంటే నేను, మా అన్న, మా నాయన ముగ్గురం ఒక కుటుంబ సభ్యులమైతే, అంటే వాళ్ళ అన్న అంటే సొంత అన్న కేటీఆర్, మా హయాంలో దోచుకున్న డబ్బు వీళ్ళిద్దరికి వాటాలు ఎందుకు వేసిర్రు, ఈ ఇద్దరు వాటాలు తినడం వల్ల ఆమెకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఆమెకు వాటా ఇయ్యలేదనే దాన్ని క్లియర్గా కనపడుతుంది ఆమె భావోద్వేగం. అమరవీరుల ఆత్మ ఘోషిస్తాను. మీకు ఏపటి ఒక ఉద్యమం పేరుతోటి అంతమంది విద్యార్థులను చంపి మీరు ఇవాళ వారి పేరు మీద ఎవరి మీద పేలాలు ఎరగ తింటారు. సిగ్గు, శరం, లజ్జ ఉండాలి. తెలంగాణ ఎట్లా తిరుగుతారో ఇక మేము చూస్తాం, ఎట్లా తిరుగుతారో చూస్తాం. మీరు మొత్తం పైసా కక్కాలి ఒక్కొక్కడు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీరు ఏ జిల్లాకు గ్రామానికి గ్రామం, నియోజకవర్గ స్థాయిలో దోచుకెళ్ళినారు ఏంటి కాడికి. దీనికి ఇలా జవాబు లేకుండా అదరగొట్టడం. నిజాలు ఆలస్యమైన నిజాన్ని ఎవరు కప్పిపుచ్చలేరు. కాబట్టి ఈరోజు కవిత మీడియా ముందుకు వచ్చి చెప్పడం చాలా హర్షణీయం. మేము హర్షిస్తున్నాం. కాళేశ్వరంలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందనేది వాస్తవం. ఆ వాస్తవం ఈరోజు కవిత మీడియా ముందుకు వచ్చి పెట్టడం చాలా హర్షణీయం.